Hi guys, this is Raghu and welcome back to my channel. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వర్సెస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. టాలీవుడ్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి, మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అదేవిధంగా గత కొన్ని దశాబ్దాలుగా మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీస్ మధ్య జరుగుతున్న వార్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఈ ఇరువురి ఫ్యాన్స్ రక్తాలు చిందించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరి తరం వచ్చేసరికి ఫ్యాన్స్ కాస్త అప్డేట్ అయి సోషల్ మీడియా వారికి తెరలేపారు. సో అలాంటి టైంలో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా తమ ఈగోస్ ని, స్టార్డమ్ ని సైతం పక్కన పెట్టి RRR మూవీతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాదు, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని దక్కించుకొని పాన్ ఇండియన్ రేంజ్ లో అద్భుతమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగారు. అంతేకాకుండా గ్లోబల్ రేంజ్ లో ఇండియన్ సినిమా సత్తా ఏంటో తెలిసేలా చేశారు. ఇక్కడితో ఆగకుండా ఈ గ్లోబల్ ఇమేజ్ ను కాపాడుకుంటూ వరుసగా క్రేజీ పాన్ ఇండియన్ సినిమాలతో మార్కెట్ ను మరింత పదిలపరుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఇద్దరు కూడా ఒకటి రెండు తప్పటడుగులు వేసినా కూడా ఎవరి రేంజ్ లో వాళ్ళు బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపెడుతూనే ఉన్నారు. అయితే RRR విజయం ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఫ్యాన్స్ రూపంలో అంత నష్టాన్ని కూడా తీసుకొచ్చింది. అవును, RRR సినిమా తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ పీక్స్ కి చేరుకున్నాయి. RRR సినిమా విజయంలో క్రెడిట్ మా హీరోదంటే మా హీరోదంటూ బీభత్సమైన రచ్చ మొదలైంది. ఇక అక్కడి నుండి ప్రతి విషయంలోనూ ఒకరి సినిమాలను ఒకరు కంపేర్ చేసుకుంటూ విపరీతంగా ట్రోల్స్ చేసుకుంటున్నారు. అయితే అది బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతలా ఎఫెక్ట్ చూపించిందంటే RRR తర్వాత దాదాపుగా 2 ఏళ్లకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కాంబోలో వచ్చిన బిగ్ పాన్ ఇండియన్ మూవీ దేవరా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి రోజు ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ ను దక్కించుకున్నప్పటికీ అప్పటికే సినిమాపై ఉన్న అంచనాలకు ఏం మాత్రం తగ్గకుండా 170 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో బెస్ట్ ఓపెనింగ్స్ ని దక్కించుకొని ఇండియన్ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేశాడు. ఇక లాంగ్ రన్ లో అయితే ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి దాదాపుగా 500 కోట్లకు పైగా గ్రాస్, 250 కోట్లకు పైగా షేర్ మార్క్ వసూళ్లను సాధించడం, అది కూడా మిక్స్డ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లు సాధించడం అనేది ఎన్టీఆర్ మాస్ క్రేజ్ కు నిదర్శనం అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో దేవరాతో ఎన్టీఆర్ విజృంభించేశాడనే చెప్పాలి. ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా $5 మిలియన్ కు పైగా భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన తారక్ లాంగ్ రన్ ముగిసేసరికి $9 మిలియన్ మార్క్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకొని అద్భుతమైన లాభాలను అందించి ఓవర్సీస్ మార్కెట్ లో టాప్ 10 ఇండియన్ మూవీస్ లిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. సో ఇలా దేవరాతో వరుసగా సరికొత్త రికార్డ్స్ ను సెట్ చేసినప్పటికీ నందమూరి అభిమానులు మాత్రం కొంత నిరాశలోనే ఉన్నారు. దీనికి కారణం దేవరాకు సోషల్ మీడియాలో జరిగిన నెగిటివిటీ. ఈ సినిమాకు మెగా అభిమానులు కొందరు పనిగట్టుకొని మరి నెగిటివ్ ప్రచారం గట్టిగానే చేశారని, లేకపోతే ఈ సినిమా 1000 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టగలిగేదని చెప్పి నందమూరి అభిమానుల వెర్షన్. సో ఈ విషయంలో బాగా హట్ అయిన నందమూరి ఫ్యాన్స్ టైం కోసం ఎదురు చూశారు. RRR తర్వాత రామ్ చరణ్ కూడా సోలోగా పాన్ ఇండియన్ మూవీ గేమ్ చేంజర్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ పెద్దగా కలిసి రాలేదు. సినిమాలో ఏమాత్రం పసలేకపోవడంతో ఆడియన్స్ కూడా లైట్ తీసుకున్నారు. బట్ నందమూరి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో పరువు తీసేశారు. ఈ సినిమాకు లాంగ్ రన్ లో భారీ నష్టం వచ్చిందనేది వాస్తవమే, కానీ మూవీ టీం ఎంతో కొంత వసూలు రాబట్టాలనే ఉద్దేశంతో చేసిన ప్రమోషనల్ కలెక్షన్స్ పోస్టర్స్ పై నందమూరి ఫ్యాన్స్ బీభత్సంగా ట్రోలింగ్ చేశారు. ఇక అగ్గి రాజుకున్నాక చేసేదేముంది, అదెలా రావణ కష్టంలా రగులుతూనే ఉంటుంది. సో ఈ క్రమంలోనే మరోసారి ఎన్టీఆర్ బాలీవుడ్ తొలి డెబ్యూ మూవీ వార్ 2తో ఆడియన్స్ ముందుకు రాగా ఆ హిందీ మసాలా పెద్దగా నచ్చలేదు మన ఆడియన్స్ కి. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కున్న మాస్ క్రేజ్ వల్ల బాలీవుడ్ కంటే తెలుగులోనే మంచి వసూలను సాధించింది. ఇది జీర్ణించుకోలేని మెగా ఫ్యాన్స్ మరోసారి ట్రోలింగ్స్ తో విరుచుకుపడ్డారు. సో ఇలా RRR మూవీ తర్వాత వరుస సినిమాలతో ఒకరిపై ఒకరు పైచే సాధించడానికి గట్టిగానే ట్రై చేశారు. ఇప్పుడు ఫైనల్ గా రామ్ చరణ్ నటించిన బిగ్ పాన్ ఇండియన్ మూవీ పెద్ద టర్న్ అయితే వచ్చేసింది. రిలీజ్ కి ముందు నుండి ఈ సినిమాకు ఎంత బిల్డప్ ఇచ్చారంటే ఈ సినిమాతో రామ్ చరణ్ దేవరా రికార్డ్ ని సైతం బీట్ చేసి 1000 కోట్లు కొల్లగొట్టబోతున్నాడని, నేషనల్ అవార్డు కూడా కన్ఫర్మ్ అని మామూలు భజన చేయలేదు. తీరా చూస్తే ఏమైంది, మొదటి రోజే ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ నందుకుంది. ఒక్క తెలుగు రాష్ట్రాలు తప్ప మిగతా ఏ లాంగ్వేజ్ లోనూ మెప్పించలేకపోయింది. రిలీజ్
కి ముందు నుండే సినిమాపై ఉన్న బీభత్సమైన అంచనాలతో అడ్వాన్స్ బుకింగ్స్ లో మంచి జోరు చూపించడం వల్ల వరల్డ్ వైడ్ తొలి రోజు 140 కోట్ల మేర భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టగలిగింది. బట్ దేవర డే 1 కలెక్షన్స్ ని మాత్రం బీట్ చేయలేకపోయింది. ఇక లాంగ్ రన్ ముగిసేసరికి పట్టుమని 400 కోట్ల గ్రాస్ మార్క్ వసూళ్లు కూడా సాధించలేదు. ట్రేడ్ లో ఉన్న నెంబర్స్ కి మూవీ టీమ్ పోస్టర్ లో చూపిస్తున్న నెంబర్స్ కి చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ కు మరోసారి ట్రోలింగ్ కి అవకాశం ఇచ్చినట్లయింది. అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేసిన 1000 కోట్లు పాయే కనీసం లాంగ్ రన్ లో 500 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో దేవర రికార్డ్ ను కూడా బీట్ చేయలేక చతికిల పడిపోయిందంటూ రచ్చ రచ్చ లేపుతున్నారు. ఇక మూడో వారంలో సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ కూడా పెద్దిపై క్లియర్ డామినేషన్ కనబరిచింది. దాంతో టోటల్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆంధ్ర, నైజాం లాంటి ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ సాధించినప్పటికీ మిగతా లాంగ్వేజెస్ లో భారీ నష్టాలతో లాంగ్ రన్ ముగించే పరిస్థితి వచ్చింది. ఇక ఇటు మరీ ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో పర్ఫామ్ చేయలేదనే చెప్పాలి. ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్మోస్ట్ $6 మిలియన్ కు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన పెద్ది లాంగ్ రన్ ముగిసేసరికి $5 మిలియన్ మార్క్ వసూలను సాధించి చిన్నపాటి నష్టాలతో రన్ ముగించేసింది. సో ఇలా మొత్తంగా దేవర వర్సెస్ పెద్ది సినిమాల ఓవర్సీస్ అలాగే ఇండియా వైడ్ లాంగ్ రన్ కలెక్షన్స్ ని కంపేర్ చేసి చూస్తే పెద్ది మూవీపై ఎన్టీఆర్ దేవర మూవీతో పైచేయి సాధించాడనే చెప్పాలి. సో దట్స్ ఆల్ గైస్, పెద్ది వర్సెస్ దేవర సినిమాల ఓవర్సీస్ కలెక్షన్స్ లో ఎవరిపై పైచేయి సాధించారనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.